హిట్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు శ్రీవాణి. కుకట్పల్లి వివేకానంద నగర్లో బోధి యోగా అండ్ థెరపీ సెంటర్ రన్ చేస్తున్నాను. ఇక్కడ మనకి యోగా క్లాసెస్, వెయిట్ లాస్ క్లాసెస్ అండ్ పిల్లలకు సంబంధించి థెరపీ క్లాసెస్ అండ్ ఆకుపంచర్ ట్రీట్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ ఏంటంటే పీసీఓడి, పీసీఓఎస్. యాక్చువల్గా ఇంతకుముందు జనరేషన్స్లో అయితే ఇలాంటి ఇష్యూస్ ఎక్కువగా లేవు. ప్రజెంట్ జనరేషన్లో అసలు చిన్న పిల్లలు అంటే ఎవరైతే మెచ్యూర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇలాంటి ఇష్యూస్ అనేవి కామన్ అయిపోయాయి. అండ్ పిల్లలకు సంబంధించి పిల్లలు కనాలి అని అంటే కూడా పెద్ద టాస్క్ అయిపోయింది. సో ఎందుకు ఇలాంటి ఇష్యూస్ వస్తున్నాయి అంటే మేజర్గా మనకి ఏంటంటే లైఫ్ స్టైల్, అంటే మనం తినే ఫుడ్ కానీ, పొల్యూషన్ కానీ, తీసుకునే స్ట్రెస్ కానీ, ఇవన్నీ రీజన్స్ ఉంటాయి. అంటే మనము ఎక్కువగా ఆలోచిస్తే ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఎప్పుడైతే ఏవైతే హార్మోన్ రిలీజింగ్ అనేది ఉన్నాయో గ్లాండ్స్ అనేవి హార్మోన్ రిలీజింగ్ చేస్తాయి కదా, అవి ప్రాపర్గా రిలీజ్ అవ్వవు. సో అవి ప్రాపర్గా రిలీజ్ అవ్వకపోతే అవన్నీ కూడా ఆర్గాన్స్కి ఫంక్షనింగ్కి కనెక్టివిటీ ఉంటుంది. సో ఆర్గాన్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్గా జరగదు, దానివల్ల ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు పిల్లలు స్టడీస్కి స్ట్రెస్ తీసుకుంటున్నారు, చిన్న చిన్న కంఫర్ట్స్కి కూడా స్ట్రెస్ తీసుకుంటున్నారు. అంటే పేరెంట్స్తో ఆర్గ్యుమెంట్ చేస్తూ దాన్ని ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, ఆ పని జరగకపోతే బాగా ఆలోచించడం, ఇవన్నీ కూడా రీజన్స్. అండ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మేజర్గా ఫైబర్ ఫుడ్ ఉండాలి, ప్రోటీన్స్ ఉండాలి అండ్ అన్ని విటమిన్స్ అవైలబుల్ ఉన్న ఫుడ్ అనేది తీసుకోవాలి. అండ్ ఎక్కువ శాతం ఏంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి. మైదా మేజర్గా అవాయిడ్ చేయాలి. హెల్దీ ఫుడ్ తీసుకోండి, హెల్దీగా మిల్లెట్స్ తీసుకోండి. అండ్ సీడ్స్ మెయిన్గా ఏంటంటే డ్రై ఫ్రూట్స్, అందులో ఏంటంటే పంకిన్, సన్ఫ్లవర్, తర్వాత వాటర్ మిలన్ సీడ్స్ అనేవి సోక్ చేసుకొని మార్నింగ్ స్మూతీ లాగా తీసుకోండి. అది చాలా హెల్ప్ చేస్తుంది. లేదంటే అన్నీ కలిపేసి ఆవు నెయ్యితో ప్రిపేర్ చేసుకొని ఒక లడ్డు ప్రిపేర్ చేయండి, రోజుకో లడ్డు తిన్నా చాలు. పిల్లలకు కూడా మంచిగా బ్రెయిన్ డెవలప్మెంట్ అవుతుంది, మెమొరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, దానికి సంబంధించి కొన్ని యోగాసనాలు ఉన్నాయి, అవి ఎలా చేసుకోవాలనేది నేను మీకు చూపిస్తాను. ఓకే, ముందుగా అందరికీ తెలిసిన ఆసనం బద్ధకోనాసనం, బటర్ఫ్లై ఆసనం అనమాట. ఓకే, మీ లెగ్స్ని ముందుగా పాదాలని టచ్ చేసుకోండి. ఓకే, మీ చేతులు అనేవి లాక్ చేసేసి కరెక్ట్గా పాదాల కింద పెట్టేసి నడుముని నిటారుగా ఉంచాలి. ఓకే, మీ లెగ్స్ని ట్యాప్ చేయాలి, ఫాస్ట్గా ట్యాప్ చేసుకోవాలి. ఇది ఏజ్ వాళ్ళైనా చేయొచ్చు, జెంట్స్కైనా హెల్ప్ అవుతుంది, లేడీస్కి కూడా హెల్ప్ అవుతుంది, పెద్దవాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. పడుకొని చేయొచ్చు, స్థబద్ధకోనాసనంలో చేసుకోవచ్చు. ఓకే, ఇలా ట్యాప్ చేసిన తర్వాత సైడ్ నుంచి సైడ్కి రోల్ చేయాలి. ఇలా నెమ్మదిగా ఒక 10 రౌండ్స్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీ హ్యాండ్స్ని నీ పైన పెట్టేసి గట్టిగా కిందికి ప్రెజరైజ్ చేయండి. మళ్ళీ దగ్గర తీసుకోండి క్లోజ్గా, మళ్ళీ డౌన్ చేయండి అండ్ క్లోజ్, మళ్ళీ ఒకసారి డౌన్ చేసుకోండి అండ్ క్లోజ్. ఓకే, ఇప్పుడు మీ చేతుల్ని పూర్తిగా లిఫ్ట్ చేస్తూ ముందుకి బెండ్ చేసుకోవాలి. మొత్తం ఫుల్ బాడీని బెండ్ చేయాలి. అందరు హ్యాండ్స్ డౌన్ చేస్తారు కాదు, ఫుల్ బాడీని ఫార్వర్డ్ బెండింగ్ చేసుకోవాలి. ఓకే, శ్వాస వదిలేస్తూ బెండ్ చేయండి, శ్వాస తీసుకుంటూ అప్. ఓకే, ఇలా ఒక 10 టైమ్స్ చేసుకోండి. తర్వాత మీ తలని బెండ్ చేసి మ్యాక్సిమం మీరు ఎంతవైతే బెండ్ చేయగలరో అంతవరకు బెండ్ చేయండి. లెగ్స్ పెయిన్ వస్తాయి, కానీ పెయిన్ ఉన్నా సరే మ్యాక్సిమం మీరు ట్రై చేస్తుంటే రోజు ఇంప్రూవ్మెంట్ వస్తుంది. తలని ఫార్వర్డ్ బెండింగ్ చేసుకోవాలి. ఓకే, ఒక 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. రిలాక్స్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు మీ చేతుల్ని లెగ్స్ లోపల నుంచి పెట్టేసేయండి, ఇన్సైడ్ నుంచి ఇలా. ఓకే, ఇప్పుడు తలని బెండ్ చేసి 10 సెకండ్స్ హోల్డ్ చేయాలి. నౌ రిలాక్స్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే మీ రైట్ లెగ్ ఉంటుంది కదా, దాన్ని లోపలికి ఫోల్డ్ చేసుకోండి. మీ లెఫ్ట్ లెగ్ ఉంటుంది కదా, దాన్ని బ్యాక్ ఫోల్డ్ చేయండి. కంప్లీట్గా మీ పాదం మధ్యలో ఉండాలి. తర్వాత మీ లెఫ్ట్ లెగ్ని బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు బాడీ స్ట్రైట్ ఉంచేసి చేతుల్ని పైకి లిఫ్ట్ చేసుకోండి. ఇన్హేల్ చేస్తూ అప్, టర్న్ చేయండి బాడీని. ఎక్సేల్ చేస్తూ మొత్తం స్ట్రెచ్ చేస్తూ డౌన్. అంటే మీ థై అనేది స్టమక్ని ప్రెస్ చేయాలి. మళ్ళీ ఇన్హేల్ అప్, లెఫ్ట్ సైడ్ టర్న్ చేసుకోండి.
ఎగ్జేల్ డౌన్. ఇట్ సైడ్ కొంచెం కష్టంగా ఉంటుంది, ప్రాక్టీస్లో వచ్చేస్తుంది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ అప్, రైట్ సైడ్ డౌన్ చేసుకోండి. మళ్ళీ అప్, లెఫ్ట్ సైడ్ డౌన్ చేయండి, అప్. ఓకే, ఇలా 3 సెట్స్ చేయండి. ఇప్పుడు లెగ్స్ని చేంజ్ చేయండి. లెఫ్ట్ లెగ్ లోపల తీసుకోండి. చిన్న చిన్న ఆసనాలే, కాకపోతే చాలా ఎఫెక్ట్ ఇస్తాయి, చాలా బాగా పనిచేస్తాయి కూడా. ఓకే, చేతులు పైకి లిఫ్ట్ చేసి బాడీని లెఫ్ట్కి టర్న్ చేసుకొని శ్వాస వదిలేస్తూ బెండ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ బాడీని రైట్ సైడ్ టర్న్ చేయండి. మళ్ళీ లెఫ్ట్కి టర్న్ చేయండి. మళ్ళీ రైట్ సైడ్ టర్న్ చేసుకోండి, అప్. ఇలా ఒక 3 సెట్స్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే సైడ్కి పడుకోవాలి. కంప్లీట్గా సైడ్కి లే డౌన్ అవ్వాలి. బాడీ అనేది స్ట్రైట్గా ఉండాలి. ఓకే ఓకే, ఇప్పుడు మీ లెగ్ని ఫోల్డ్ చేస్తూ దగ్గరికి ప్రెస్ చేయండి. కంప్లీట్గా ఇక్కడ ప్రెజర్ అవ్వాలన్నమాట, ప్రెస్ అవ్వాలి గట్టిగా. మీ చిన్నీస్కి టచ్ చేస్తే ప్రెస్ అవుతుంది. రిలీజ్ చేసుకోండి. మళ్ళీ హోల్డింగ్, రిలీజ్. మళ్ళీ గట్టిగా పట్టేసుకోండి, వదిలేసేయండి. ఓకే, ఇలా ఒక 10 సెట్స్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఆపోజిట్ సైడ్, సేమ్ ఆపోజిట్ సైడ్ చేయాలి. లెగ్ స్ట్రైట్గా ఉంచేసి అప్పర్ లెగ్ ఏదైతే ఉందో దాన్ని దగ్గర లాక్కోండి, చిన్నీస్కి టచ్ చేసి రిలీజ్ చేయండి. ఓకే, ఇలా ఒక 10 సెట్స్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత అందరికీ తెలిసిన ఆసనం మలాసనం. మలాసనంలో కూర్చోవాలి. యాక్చువల్గా ఈ మధ్యకాలంలో ఇండియన్ టాయిలెట్స్ లేక ఎవరు కింద కూర్చోలేకపోతున్నారు, కానీ రోజు ప్రాక్టీస్ చేయండి. అలవాటు అవుతుంటే మీకు అది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మలాసనంలో గ్లాండ్స్ అనేవి బాగా యాక్టివేట్ అవుతాయి. ఓకే, కంప్లీట్గా డౌన్ కూర్చోవాలి. చేతులు అనేవి కంప్లీట్గా లోపల పెట్టేసుకొని నమస్కార స్థితిలో ఉంచేసి హోల్డింగ్ చేయండి. మీరు ఎంతసేపు ఉండగలిగితే అంతసేపు ఉండండి. రోజు కొద్దిసేపు ప్రాక్టీస్ చేయండి. ఈ ఒక్క ఆసనాలే కాదు, అన్నీ చేసుకోవాలి. కొద్దిసేపు హోల్డింగ్ చేయండి. ఓకే, దాని తర్వాత వజ్రాసనంలో కూర్చోవాలి. లెగ్స్ని ఫోల్డ్ చేసుకొని కంప్లీట్గా మీరు ఇలా కూర్చున్నప్పుడు మీ బొటన వేలు ఏదైతుందో ఇంకో బొటన వేలు మీద టచ్ అవ్వాలి. ఓకే, కాలి యొక్క బొటన వేలు ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోండి, ఓపెన్ ఉంచాలి మొత్తం. ఓకే, ఇవి స్ట్రెచ్ అవ్వాలి పూర్తిగా. ఇబ్బంది ఉన్న వాళ్ళు కింద చిన్న పిల్లో వేసుకొని కూడా పెట్టుకోవచ్చు. స్ట్రైట్గా ఉండాలి నడుం. ఒక 2 మినిట్స్ అయినా కూర్చోడానికి ప్రయత్నించండి. రిలాక్స్ చేసుకోండి. ఓకే, ఇవి ఒక 4 అనే కాదు, మీరు యోగా ఎప్పటికి కూడా రెగ్యులర్గా చేస్తూ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. రోజు యోగాకి ఒక 1 అవర్ టైం స్పెండ్ చేయండి. పీసీఓడి ఇష్యూస్ కానీ మీకు ఈ మధ్య కాలంలో తర్వాత చాలామందికి ఏమంటారు గైనిక్ ఇష్యూస్ చాలా వస్తున్నాయి. సో దాని నుంచి రికవరీ అవ్వడానికి యోగా మాత్రం 100% హెల్ప్ చేస్తుంది. ఒక గంట సేపు టైం యోగాకి ఇచ్చేయండి. లేడీస్కి చాలా ప్రాబ్లమ్స్ అనేవి తగ్గిపోతాయి. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.